మీకు విజువల్ నేను చూపిస్తా. బయ్యక్కపేట. సో ఈ బయ్యక్కపేటకి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎవరైతే మేడారానికి వస్తారో సో వచ్చే వాళ్ళు దానికన్నా ముందు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నిజంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీకు పైన ఆల్రెడీ మన బోర్డులోనే కనిపిస్తుంది ఈ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడే అమ్మవారు సమ్మక్క పుట్టినిల్లు అంటూ ఉంటారు. ఇక్కడ మీకు నేను అన్ని చూపిస్తా, లేట్ అయినా పర్లేదు, మీకోసం ఇక్కడికి రావడం జరిగింది. సో సమయాన్ని పక్కన పెట్టి మరి ప్రతి ఒక్కటి క్లారిటీగా చూపిద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో మనం వెళ్దాం. ఏదైతే మనకి కనిపిస్తున్న ఈ ప్రదేశం అమ్మవారు గద్దెలు ఉన్నాయో సో 1940s ప్రీవియస్ అంటే దాని బ్యాక్ సైడ్ మొత్తము ఒక 2-3 సార్లు కూడా ఘనంగా ఇక్కడ అమ్మవార్లకి జాతర జరిగేది. అంటే ప్రీవియస్ గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే మేడారంలో మనకి జరుగుతున్న మహా కుంభమేళం అంటాం కదా, సో అది గతంలో కూడా 1940 ఆ సంవత్సరాలు కూడా ఇక్కడ చాలా పెద్దగా ఘనంగా జాతర జరుపుకున్న వాళ్ళు. ఎందుకు ముఖ్యంగా అంటే బయ్యక్కపేటలో అమ్మవారు ఇక్కడే పుట్టింది. దీని పక్కనున్న మీకు కొంచెం చీకటి అయింది, అక్కడ కనిపించే వ్యూస్ తీసుకుంటే కూడా అక్కడ పైన అమ్మవారు అక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మవారి గుట్ట అని చెప్పి కూడా అక్కడ పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ ఊరు చాలా చాలా పెద్దగా ఉంటుంది. అమ్మవారు ఇక్కడే చందా వంశస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మవారు ఇక్కడే వాళ్ళకి దొరికింది. వాళ్ళ అమ్మవారిని ఇక్కడే పెంచారు. ఇదే ప్రదేశాల్లో అమ్మవారు తిరిగింది. ఇదే ప్రదేశాల్లో మనము వింటూ ఉంటాం కదా. సో అమ్మవారు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అమ్మవారు వారి దగ్గరికి వెళ్తే కూడా అమ్మ వాళ్ళని చూసేది అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. ఇవన్నీ జరిగినాయి వాస్తవాలు. ఇవన్నీ వాస్తవాలు జరిగిన గ్రామం కూడా ఇదే. అమ్మవారు అప్పుడు ఉన్న ఇల్లు కూడా ఇప్పటికీ ఉంది. ఏదైతే అమ్మవారు ఉన్న ఇల్లు ప్రజెంట్ ఇప్పటికీ అంటే అమ్మవారు ఎప్పటి నుంచో ఉంది మన అందరికీ తెలిసిందే. 26వ సంవత్సరంలో మనం ఉన్నాము. సో వనదేవతలు అంటూ ఉంటాము. అమ్మవారు ఉన్న ఇల్లు ఇంకా ఉంది. అది కూడా చూపించడానికే ఈరోజు మా టీం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. సో చూడొచ్చు మీరు. అంటే చాలా మంది రాలేకపోతుంటారు. బట్ మా వీడియో ద్వారా కూడా వాళ్ళు మొక్కి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారని చెప్పి ఒక ప్రయత్నంతో ఈరోజు మేము ఇక్కడ ఇంత దూరం రావడం జరిగింది. ఇక్కడ మనకి సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, అలాగే చాలా ఇక్కడ గద్దెలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పగిడిద్ద రాజు ఎవరైతే సమ్మక్క భర్త ఎవరైతే ఉన్నారో పగిడిద్ద రాజుది కూడా ఇక్కడ గద్ద కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి అమ్మవారు సమ్మక్కది కనిపిస్తుంది. అలాగే సారక్కది కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో నిజంగా చాలా గొప్పనే అనుకోవచ్చు, చాలా అద్భుతం అనుకోవచ్చు. ఎందుకంటే సో నేటి సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళని మర్చిపోయి వాళ్ళ డైలీ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. బట్ ఇలాంటివి మనం నమ్మాలి. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటే ఇంకెవరు కాపాడుతారు మన ధర్మాన్ని అన్నట్టు ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని కాపాడుకోవాలి. సో ఇక్కడ ఇది అంటే చాలా పెద్దగా చాలా అద్భుతంగా ఇక్కడ ఇప్పుడు మేడారం మహాకుంభమేళం ఎలా అయితే మనం అంటున్నామో గతంలో కూడా ఇక్కడ ఇలానే జరిగేది. ఇక్కడ ఈ అమ్మవారు పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడే జరిగేది. మీ అందరికీ క్లారిటీగా నేను చెప్పాలంటే ఇది అమ్మవారి ఊరు. మేడారం ఏదైతుందో పగిడిద్ద రాజు అక్కడ ఉండు కాబట్టి అమ్మవారు ఫస్ట్ ఇక్కడ నుంచి తర్వాత అక్కడ మేడారంకి వెళ్ళింది అని చెప్పి ఇక్కడ గ్రౌండ్కి వచ్చినాక మనకు కొన్ని వాస్తవాలు అయితే తెలుస్తున్నాయి. సో ఇది ఇక్కడ చీకటి అయింది. బట్ మీరు అందరూ అడ్జస్ట్ చేసుకోవాలి. లైక్ ఎందుకంటే మాకు ఉన్న దాంతో మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాము. వెళ్దాం. ఏదైతే అమ్మవారు ఉన్న ఇల్లుందో అక్కడ చుట్టుపక్కన చందా వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి అసలు అమ్మవారు ఇక్కడే పుట్టిందని చెప్పి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అలాగే మనకి అక్కడ మేడారం దగ్గర మ్యూజియంలో అప్పటి అమ్మవారికి సంబంధించిన కొన్ని కూడా మనం మ్యూజియంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి మాట్లాడి ఎలా ఉంటది, లైక్ వాళ్ళు పూజలు చేస్తారు, అన్నీ ఉంటాయి. బట్ కొన్ని అవాస్తవాలను కూడా వాస్తవాలు అని చెప్పి కూడా చూపించే సోషల్ మీడియాలో మనం ఉన్నాం. లైక్ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అని కూడా తెలియకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే కొన్ని విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ అలా కాదు, వాస్తవాలు చూపించాలి, నిజాలు ఏందో మీ అందరికీ ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఇక్కడ దాకా మేము రావడం జరిగింది. సో ఇక్కడ అమ్మవార్ల గద్దెలు అయితే మీ అందరికి నేను చూపిస్తున్నా. సో వెళ్దాం ఇప్పుడు. ఇదే గ్రామంలో అమ్మవారు ఉన్నాయని చెప్పి చెప్తున్నా కదా. సో అమ్మవారి ఇంటి దగ్గరికి మనం వెళ్ళి చూద్దాం ఎలా ఉండే ఆ ప్రదేశం, ఎలా ఉండే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం బయ్యక్కపేట ఏదైతే అమ్మవారు సమ్మక్క తల్లి ఉన్న ప్రదేశము ఇక్కడే చందా వంశస్థులకు కూడా అమ్మవారు ఇక్కడే దొరికిన ప్రదేశంలో మనం ఉన్నాం. అమ్మవారు ఇక్కడే తను చిన్నప్పుడు తను తిరిగిన ప్రదేశంలో మనం ఉన్నాం అనమాట. సో చందా సంబంధించిన వంశస్థులు ఎవరైతే ఉంటారో అమ్మవారు ఎవరికైతే దొరికిందో తరతరాలుగా కావస్తుంది కాబట్టి ఆ వంశానికి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని వచ్చిన అనమాట. ఆ కులానికి సంబంధించి ఆ వంశానికి సంబంధించి అసలు ఏంటి వాస్తవాలు ఏంటి, అప్పుడు అమ్మవారు ఎలా ఉండేది,
మీకు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా, లేకంటే తరతరాలు వాళ్ళకి ఉంటారు కాబట్టి సో ఏమైనా ఆనవాళ్ళు కానీ ఇలాంటివి మీరు ఏమైనా గమనించారా, అసలు ఏంటి ఈ చరిత్ర తెలుసుకుందాం అని చెప్పి కూడా ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. సో మీకు విజువల్స్ కనిపిస్తుంది కదా, ఇదే అమ్మవారి ఇల్లు. సమ్మక్క తల్లి ఇక్కడే తను చిన్న ఉన్నప్పుడు తను ఉండేది. ఎందుకంటే ఎప్పుడో శతాబ్దం కాబట్టి అది అప్పట్లో ఎలాంటి ఇల్లులే ఉండేవి. సో తను ఎక్కడ నియర్ బై సంబంధించిన ఒక దగ్గర అమ్మవారి దొరికి. స్టోరీ చాలా పెద్దగా ఉంది, ఒకసారి మాట్లాడదాం, అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన దగ్గర చందా వంశానికి సంబంధించిన ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడు, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. సంతోషంగా. అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. ఎవరికి రాని అదృష్టం మీ వంశానికి వచ్చింది. అమ్మవారు తెచ్చిన అదృష్టం మాకు. ఎస్ ఎస్ అనుకుంటున్న ప్రజలకి చూపించాలి అసలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అంటే కొన్ని చూస్తుంటాం మనం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు, సోషల్ మీడియా నెట్వర్క్ లో పెడుతూ ఉంటారు. బట్ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ గద్దెల దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ అప్పట్లో అమ్మవారిని కూడా ఇక్కడ చేస్తున్నట్టు అవన్నీ చూసాం మేము. సో మీ దగ్గరికి వచ్చినాం, అసలు ఏంటి చరిత్ర ఏంటి వాస్తవంగా చూసే ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఏంటి అసలు స్టోరీ ఏం జరిగింది, మీకు సంబంధించిన వంశానికి సంబంధించిన వ్యక్తులకి అమ్మవారు దొరికిందని చెప్పి అక్కడ ఊర్లో కూడా నేను ఎంక్వైరీ చేసా, అది కరెక్టే అని చెప్పి చెప్పారు. ఇక మీరు నోటితో చెప్తే ప్రజలు సంతోషిస్తారు. నేను చెప్పేది ఒకటి ఉంటది, మీరు చెప్పేది ఒకటి ఉంటది, కాబట్టి చెప్పండి అసలు ఏం జరిగింది. ఫస్ట్ సమ్మక్క తల్లి పేరేంటి, అసలు మీ వంశీకులకి ఎక్కడ దొరికింది ఏంటి, ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తే. సమ్మక్క తల్లి మా గిరిజనులకు చందా వంశీయులకు మా దగ్గర ఎల్లేరు గడ్డలు ఇప్పటికి కూడా తవ్వుకుంటాం. మా పూర్వీకులు తాత ముత్తాతల కాలంలో మా పూర్వీకులు అడిగిపోయి ఈ దుంపల్ని సేకరించడానికి పోయి దుంపలు కంకా చెట్టు కింద ఆ గడ్డని తవ్వుతుంటే జనుకుని గంగ చీత నాగడశాలలో ఏ విధంగా లభించింది. మా చందావంశీలకు ఈ అమ్మవారు ఆ పెట్టె రూపంలో ఆ గడ్డ పాత్రలో దొరికింది. దొరికిన క్రమంలో ఆమెని తీసుకొచ్చి పెట్టె తెరిచి చిన్న పాప రూపంలో కనపడ్డా ఆమె తీసుకొచ్చి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద. అమ్మవారు ఇక్కడ పెట్టెలో దొరికిందా లేకుంటే పెట్టెల్ని ఇక తవ్వుతుంటే పెట్టె రూపంలో జనుకుని గంక నాగడశాల సీతాగంక ఏ విధంగా పెట్టె రూపంలో దొరికిందో ఈమె కూడా మా చందవంశులకు అప్పుడు ఈ ఎల్లేరుగడ్డ పాదుల్లో ఆ పెట్టె రూపంలో దొరికింది. దొరికిన క్రమంలో ఆమెని పెట్టె తెరిచి చూస్తారు, చిన్న పాప ఆమెను తీసుకొచ్చి అల్లారి ముద్దుగా పెంచి పెద్దదయ్యి ఆమె ఒక వరాన పుట్టింది కాబట్టి వరాల తల్లి. ఆమె కూడా ఇప్పుడు కోరుకున్న వారికి కొంగు బంగారం అయి ఉంటది. వరాల తల్లి కోటి మంది భక్తులకు కూడా వరాలు ఇస్తుంది. అట్లాంటి వరాన పుట్టింది కాబట్టి ఆమె ఇక మాకు దొరికింది కాబట్టి మా చందావంశులు అనే భావనతోటి ఇక అంటే ఆశ్చర్యపోలే అక్కడ అమ్మవారు అక్కడ ఒక చిన్న పాప దొరుకుడు ఏంటి. సో షాక్ గా మీరు అసలు రోడ్డు మీద మనం ఏదో చూస్తే ఏదో అనుకోవచ్చు, సడన్ గా పెట్టె లోపల ఆ చిన్న పాప అది మీకే దొరికింది. అవునవును, అది కొంచెం ఆశ్చర్యపోవాల్సిన విషయం. అవును. ఇక ఆమెను ఇలా కూడా అప్పుడు సంతానం లేని క్రమంలో వీళ్ళకు కూడా ఆమె వచ్చిన తర్వాత కూడా సంతానం అనేది అన్ని కలిసి వచ్చినాయి. మనకి ఆవులు కానీ పంట ఈ అన్నిట్లా కూడా వాళ్ళకు అమ్మవారి దొరికిన తర్వాత అన్నిట్లా వాళ్ళకు హెచ్చుబాటు అనేది కలిసి వచ్చుడు అనేది బాగా జరిగింది. ఇంకా ఆమెని పెంచి పెద్దదైన తర్వాత ఒక దేవత స్వరూపిణి కాబట్టి మన ఇంట్లో మన మానవులో మన ఇంట్లో మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఆమె పసిగట్టింది. మా పూర్వీకులు అప్పుడున్న పెద్దలు కూడా అబ్బో దేవత స్వరూపిణి కాబట్టి మనం పెట్టిన అన్నం కానీ ఇలాంటిది కూడా ఆమె భుజించకపోయేది. ఆమె తీసుకునే ఆహారం వేరే రకంగా ఉంది. అంటే ఎలా గుర్తించారు అమ్మవారి స్వరూపంతో ఉన్నదని చెప్పి మీరు ఎలా కనపెట్టినారు? అయితే ఇప్పుడు ఈ ఆమె చిన్న పాప రూపాయలు పెద్దదైన తర్వాత ఇంట్లో చిన్న పనులు పెద్ద పనులు చేసే క్రమంలో ఇక ఆమె పుట్టిన తర్వాత అన్నదమ్ములు అన్నయ్యలు కొంతమంది ఉన్నారు పూర్వీకులల్లో. అప్పుడు మేము దాదలు అంటాం, వేరే వాళ్ళ తాతలు అంటారు, మేము దాదలు అంటాం మా దాంట్లో. అయితే వాళ్ళ అన్నదమ్ములల్లా అన్నము పెట్టే క్రమంలో అన్నం పెట్టేది.
అన్నం పెట్టేది కానీ ఆమె తినకపోయేది. ఓకే. అదే ఈమె అన్నం ఎందుకు తింటలేదు అనే భావనతోటి ఆమె ఒకనాడు ఇప్పుడు ఇందాక దీనికి మహాభారతానికి రామాయణానికి కొంచెం లింక్ అవ్వదు అని చెప్పేసి. ఓకే, ఇందులో కూడా. ఇందులో కూడా ఓకే. మన ద్రౌపది అంక ఇప్పుడు 5 పంచపాండవులకు పెట్టిన తర్వాత ఆమె వేరే పోయి ఆమె కావలసిన ఆహారం తీసుకొని మళ్ళా ఎదరు పొంగ వచ్చేది అనేది. ఎందుకు అదే ఈమె కూడా ఈమె ఇలాగ పెట్టేది కానీ ఆమె తినకపోయేది. అయితే ఈమె మళ్ళీ బయటికి పోయిన తర్వాత ఆమె రూపం వేరే మార్చుకుని పోయి ఆమె కావాల్సిన ఆహారం తిని మళ్ళా వేరే మానవ అవతారంతో వచ్చి ఉండేది. ఈ క్రమంలో దీంట్లో అన్నదమ్ములల్లా భీముడిగా ఇంకా ద్రౌపదిని ఏ విధంగా కనిపెట్టిందో దీంట్లో కూడా మా చంద్రవంశంలో అందులో అన్నదమ్ములలో ఒక అతను ఎందుకు తింటలేదు మన చెల్లె అనే భావంతో అన్నా చెల్లె అనే భావంతో పిలుచుకుంటున్నాను. ఓకే ఓకే, అక్కడ దొరికింది కాబట్టి ఇక్కడ ఉన్నా కాబట్టి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అన్న అనే భావం. ఇప్పటికి కూడా మా చంద్రవంశంలో మా ఆడబిడ్డ చందోల ఆడబిడ్డ అనే సమ్మక్క తల్లి ఆడబిడ్డ అనేది మీరు ఇన్ని ఉంటారు. అవునవును, 100% అట్లా ఈ దాంట్లో అన్నదమ్ములలో ఒక అతను కనిపెట్టింది. కనిపెట్టి అప్పుడు మన చెల్లె కాదు ఈమె ఒక దేవత స్వరూపిణి. అందుకనే ఈమెకి మనం పెట్టే ఆహారం సరిపోదు అని అప్పుడు కనిపెట్టి ఆమె కూడా నన్ను కనిపెట్టిందనే భావంతో ఆమె మహిమలక తల్లి. అందుకనే నేను మీ ఇంట్లో చరిత్ర ఇది అయితే నేను మీ ఇంట్లో ఇమడలేను. మన ఇంట్లో కూడా మంచి చెడు అన్ని ఉంటాయి కాబట్టి ఇది అందరికి తెలిసిన సత్యమే. మనం ఒకలాగా దేవునిలాగా ఉండలేము అనే క్రమంలో ఆమె నన్ను ఎక్కడికి పోతామంటే మా దగ్గర కూడా అప్పుడు సమ్మక్క గట్టు అంటారు. ఆమెకి సడలమ్మ అనే పేరు ఉన్నది. అమ్మవారి పేరు సడలమ్మ. ఇది రాను రాను మీరు పెట్టుకున్న పేరు సడలమ్మ. ఆమె పేరు అసలు సడలమ్మ. సడలమ్మ అనే సమ్మక్క అంటారు. ఆమెని ఇక నేను మీ దాంట్లో ఇమడలేననే క్రమంలో ఈ సమ్మక్క గట్టు ఉన్నది. ఇప్పుడు ఆ గట్టుకు తీసుకుపోయి నన్ను వదిలేయండి ఆమె వాళ్ళకి చెప్పడంతో మా పూర్వీకులు అప్పుడు మేళ తాళాలతోటి ఆమె కావలసిన ఆభరణాలు అవన్నీ తీసుకుపోయి ఇప్పుడు కనపడే సమ్మక్క గట్టుకు వదిలేసిండ్రు. వదిలేసే క్రమంలో ఆ గట్టు కింద జలక బావి అనేది తీసిండ్రు. ఇప్పటికీ కొంచెం చిన్నగా ఉంటది కదా. ఇప్పటికి కూడా జలక బావి ఉన్నాయి. ఇప్పటికి కూడా వాటర్ ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి, చూసాను. ఇప్పుడు వాటర్ ఉంటాయి. అప్పుడు కొంచెము నియతిగా ఉండేది కాబట్టి వేసవకాలంలో కూడా నీళ్ళు ఉండేదని చెప్పింది. కానీ ఇప్పుడు నిదర్శనంగా మాత్రం ఆ బావి ఇప్పటికి కనపడుతుంది. కాకపోతే శిథిలావస్థలో వచ్చి ఉన్నది బావి. ఆ కాలకృత్యాలు తీసుకోవటానికి ఆమెకు బావి తవ్విండ్రు. అక్కడ వదిలేసే క్రమంలో అక్కడ అదృష్టమైన తర్వాత నాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిపించండి. ఓకే, అంటే మీ కుటుంబీకులు తీసుకుపోయినారు, అక్కడ వదిలిపెట్టినారు. అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళిపోయినా ఆమె అక్కడ ఇప్పుడు ఆమెది ఇక్కడ గట్టు గుడి ఉంటుంది, పెద్ద గుడి. అది దాంట్లోకి మనము పోలేము, చాలా ఎక్కడ ఉంటది ఆ గుడి? ఇది గట్టుకుంటది. ఓకే, అంటే అమ్మవారు గుడి అక్కడ తీసుకుపోయి వదిలిపెట్టిన ఆమెకి చాలా మన పెద్దగానే ఉంటది అట. అందులో కొంతమంది పోయినోళ్ళు చాలా కొంచెం కష్టం. అంతేనా? పోలేమా లోపలికి? పోలేం, పోతే బిల్డింగ్ లాగానే ఉంటది అని చెప్పి. అప్పట్లో అమ్మవారు కట్టి అందులో కట్టలేదు, అది ఆమె ఆటోమేటిక్ గానే గుడి తయారైంది. ఓకే, ఫస్ట్ అనేది కాదు. మీరు ఫస్ట్ వదిలిపెట్టినప్పుడు ఏం లేకుండా అడవిలో వదిలిపెట్టేసారు అమ్మవారిని? అది అప్పుడు మనకు ఉన్నది లేదనే తెలియదు, పూర్వీకులు అంటే గట్టు అయితే జాతర జరిపించు అనే క్రమంలో ఆ జాతర జరిపించే క్రమంలో అప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు కనపడేది సమ్మక్క గద్దె, సారలమ్మ, పగిడిరాజు గద్దె ఉంటాయి. అవును, ఇప్పుడు సిమెంటు ఇంత అయ్యింది కానీ అప్పుడు మట్టి గద్దె. ఈ గద్దెలు కూడా మట్టి గద్దెలే. ఆమె ఇంటి కూడా ఈ గడ్డి తోటే పవిత్రంగా తెస్తాము. ఈ మట్టి కూడా ఈమెకి ఇప్పటికి కూడా పవిత్రంగానే స్నానం చేసి పోయి ఎవరు దొక్కని కాడికి పోయి
టెంకాయ గంట కొట్టేసి మట్టి తీసుకొచ్చి ఆ మట్టి అలుకుతాం. ఎక్కడ పడితే ఆ మట్టి తెచ్చి అలకటానికి ఉండేది. ఆ గద్దెలు కూడా అదే మట్టితోటి అలికేది. ఇప్పుడు రాను రాను కొంచెం డెవలప్ అయ్యి ఇక సిమెంట్ గద్దెలు అవన్నీ మట్టి శ్రేష్టమైన అన్నట్టు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? అమ్మవారు మీరు అక్కడ వదిలిపెట్టి అమ్మవారిని వదిలిపెట్టి వచ్చారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది మరి? ఇక 2 సంవత్సరాలు ఒక జాతర జరిపించాను అని చెప్పడంతో అప్పటి నుండి జాతర బైకపేటలో 1940 పూర్వం ఇక్కడ జాతర జరిగింది. ఇక్కడ జాతర జరిగిన తర్వాత మళ్ళీ మేడారానికి ఇక్కడ నీటి సౌకర్యం కానీ అదే అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకు ఇక్కడ నుంచి అమ్మవారిని ఇక్కడే పుట్టిన ఊరు ఇది, లైక్ అమ్మవారు ఇక్కడ మీకు దొరికింది కానీ పుట్టిన ఊరు ఇదే, మనం పుట్టిన ఊరు ఇదే అనుకోవచ్చు. అమ్మవారు ఇక్కడే పెరిగింది, కొంచెం వరకు పెద్దగా ఇదే ప్రదేశంలో తిరిగింది, ఇక్కడే ఉండే, ఇక్కడే మన గద్దెలు ఉన్నాయి. సో మరి ఇక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది అక్కడ మేడారానికి? మంచి పాయింట్ సార్. అయితే ఇక్కడ అప్పుడు థిక్ ఫారెస్ట్, అయితే ఆ థిక్ ఫారెస్ట్ అయినా భక్తులు అంటూ వచ్చేది, రవాణా సౌకర్యం అంతంత మాత్రం, ఎడ్ల బండ్ల మీద వచ్చేది, నీటి సౌకర్యం లేకుంటుండేది. ఇప్పుడున్న పూజారులు కూడా ఇక్కడికి పుట్టుబూరానికి వచ్చి ఆ వారం రోజులు శిస్త వేసి ఇక్కడ ఉండి ఇక ఉండటానికి కూడా వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉండేది, భక్తులకు ఇబ్బందికరంగా ఉండేది. కరెక్ట్ ఈ సదుపాయం లేక ఈ జాతరని మనం ఎక్కడ మారదాం అనేది మేడారాన్ని అక్కడ ఉండే ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళు, ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఈ జాతరని మేడారానికి మారదాం అనే దాని ఒప్పందంతో రాసుకున్న ఒప్పంద. ఓకే, అప్పటి ఒప్పందాలు ఇంకా ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర ఇంకా ఒకసారి ఓకే అప్పుడు రాసుకున్న ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదే విలేజ్ లో అమ్మవారు పుట్టిన ఊరు నుంచి ఏదైతే మేడారానికి ఇప్పుడు ప్రజలు వెళ్తున్నారో అక్కడ గద్దెల దగ్గరికి వెళ్ళడానికి గల కారణాలు అప్పట్లో వీళ్ళు పెద్ద మనుషులు అందరు కలిసి కూడా రాసుకున్న లేక ఇదే వంశీకులు ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు, దాన్ని జిరాక్స్ తీసుకొని మరి కాపాడుతూ వస్తున్నారు మీరు. ఓకే, అయితే ఇది మేడారానికి షిఫ్ట్ చేస్తే రాసుకున్న కాగితం. ఇది 1940 దీని మీద అచ్చ తెలుగులో రాసి ఉన్నది. అవును, అప్పట్లో కాలంలో రాసిన రాతలు అవి. అయితే ఇప్పుడు జంపన్న బాగున్నది. అవును, ఇప్పుడు భక్తులకు కూడా స్నానాలకు కానీ నీటి సౌకర్యం బాగుంటది అనే క్రమంలో బాగా అప్పటి నుంచే ఉందా? అప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఇక నీటి సౌకర్యం అక్కడ ఉంటది అనేది అక్కడ ఈ సమ్మక్క గద్దెలు కానీ అక్కడ నిర్వహించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు జాతర చేసే క్రమంలో సమ్మక్కని ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఇక్కడ జరిపించినప్పుడు సమ్మక్క గట్టు నుండే తీసుకొచ్చేది. ఇప్పుడు మీకు నిదర్శనంగా సమ్మక్క గట్టు దీని ట్రూ కాపే మేడారం. అవును, ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయో మేడారం అన్ని ఉంటాయి. అవును, ఇప్పుడు దేవుడిని తీసుకొచ్చే క్రమంలో ఎరుదెల్లమండి అంటాం, అంటే దేవుడు విడిది తీసుకోవటానికి, అంటే అక్కడ నుండి గట్టు నుండి దిగి వస్తుంది కాబట్టి అలసిపోయి వస్తుంది కాబట్టి ఆ క్రమంలో అక్కడ ఉండి విడిది తీసుకుంటే కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు ఆమెకి ఆహారం తీసుకుంటుంది, గడపతో ఆహారం చేసి అక్కడ నుండి ఆమెకి అక్కడ నుండి మళ్ళా గద్దెకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సమ్మక్క గట్టు నుండి నిదర్శనంగా ఇప్పటికి కూడా ఎర్దెల్లమండ అనేది ఇక్కడ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మా పూర్వీకులు దాన్ని ఎవరు ముట్టుకోకుండా ఇప్ప చెట్టు గింట ఇప్పుడు నిదర్శనంగా ఉన్నాయి ఆనవాళ్ళు అనేది ఇక్కడ. అక్కడ విడిది తీసుకున్నాక అక్కడ నుండి గద్దె మీదకి వచ్చేది. ఇప్పుడు అదే క్రమంలో ఇక్కడ ఎలాంటిది ఉన్నదో చిలకల గట్టు నుండి ఆ గట్టు నుండి మనం తీసుకుంటాం అనే క్రమంలో సమ్మక్కని చిలకల గట్టు నుంచి తీసుకొస్తారు. ఆ చిలకల గట్టు నుండి తీసుకొస్తే మధ్య మార్గంలో మీరు చూస్తుంటారు మేడారం పోయినప్పుడు దానికి దీనికి కాంపౌండ్ వాల్ వేసి ఉంటుంది, నిదర్శనంగా చెట్టు ఉంటాయి. ఇప్పుడు పెంచుతుంటారు కానీ ఇక్కడనైతే ఆ పొడ చెట్టే ఉంటది. ఎక్కడ ఉంటది అది? ఇప్పుడు మా పొలాలలో ఉంది. ఓకే, ఇప్పటికి ఉంది ఇప్ప చెట్టు. ఇక మా గిరిజనుల కల్పవృక్షం ఇప్ప చెట్టు కాబట్టి ఏదైనా ఇప్ప చెట్టు కిందనే చేస్తాం. అవును, ఇప్ప చెట్టు నుండి ఇప్పుడు ఆ అమ్మవారికి ఇప్పుడు నైవేద్యంగా చారా ఇవన్నీ ఆరాధిస్తారు అంటారు. అమ్మవారికి శ్రేష్టమైనది ఏంటంటే ఇప్ప చెట్టు నుండి వచ్చిన ఇప్ప పువ్వు నుండి వచ్చిన ప్రత్యేకించిన సారాయినే అమ్మవారికి
ఆరగిస్తుంది. ఉమ్. ఇప్ప కాయ నుండి తీసిన నూనెనే అమ్మవారికి దీపారాధన చేస్తారు. ఓకే, ఇప్పటికి ఇప్పటికి కూడా ఓ. ఇప్పటికి కూడా అదే చేస్తాం. ఉమ్. చాలా మంది మా దగ్గర ఇప్పుడు అంతా మనకి ఆ సన్ఫ్లవర్లు Sunflower. నూనెలు వచ్చినాయి. ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్, నాచురల్ ఆర్టిఫిషియల్ నూనెలు వచ్చినాయి. అట్లాంటివి కాకుండా ఇప్ప చెట్టు నుండి చిన్న నూనెనే తీసుకుని మంచిగా ఇది ఈ గిరిజనులకి కల్పవృక్షం ఇప్ప చెట్టు. అవునా. ఇంకొక డౌట్ ఏంటంటే అంకుల్ నాకు, ఇప్పుడు చిలకల గుట్ట నుంచి అమ్మవారి గద్దెలకు తీసుకొస్తారు, మీరు ఇక్కడికి ఇక్కడ ఈ గుట్ట నుంచి తీసుకొస్తారు. అంటే అమ్మవారు ఎక్కడ అదృష్టమైంది, ఎక్కడ మాయమైపోయింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మాయమైపోయిందంటే ఇక్కడ జరిగిన స్టోరీ ఇది అన్నట్టు. కొంతమంది రకరకాల రచయితలు ఇక్కడ చిలకల గట్టు అది అవును, చిలకల గట్టులో అమ్మవారు యుద్ధం జరిగినప్పుడు అదృష్టం అయిపోయి కుంకుమ భరణంగా మారిపోయి అమ్మవారు అదృష్టమైంది. అక్కడ నుంచే ఆ కుంకుమ భరణి కూడా సమ్మక్క దగ్గర తీసుకెళ్ళి గద్దె పైన పెడతారు అని చెప్పి చరిత్ర అంటుంది, మేము అందరం వింటూ ఉన్నాం. దాన్ని మీరేమంటారు? అట్లా కాకుండా అనేది ఇప్పుడు అమ్మవారిని తీసుకొస్తే ఇప్పుడు ఇక్కడ అదృష్టం అయిపోయింది అయితే పూర్వీకులు చెప్పిన మాట. అయితే అమ్మవారిని తీసుకొస్తే ఇప్పుడు కూడా ఈ జలక బావి దగ్గర పూజారితో చాలా పవిత్రంగా స్నానం చేసి ఆ బావి నీళ్ళతోటి పక్కకు పోయి స్నానం చేసి మడి కట్టుకొని, మడి బట్టలు అంటారు, మడి పట్టుకొని పోయి ఆ అమ్మవారికి గుళ్ళకి పోయి చాలా మంది అప్పుడు ఏమనేది మోటుగా ఎర్రబుద్ధి ఎలాగ అనేది. ఇప్పుడు మనం ఆ 6 o'clock 6 గంటలకి ఇట్లా వస్తుందని మనం అంటాం. అంటే ఆ టైంలో ఎర్రబుద్దేయాలి, పొద్దుగు తెప్పుడే ఎట్లా. మా పూర్వీకులు ఏమన్నా అంటే ఎర్రబుద్దేయాలకే అమ్మవారు గట్టు నుండి దిగొస్తుంది అనేది చెప్పారు. అంటే ఆ క్రమంలో అమ్మవారు నువ్వు ఎంత పొద్దుగాల పోయినా ఎప్పుడు పోయినా ఆ టైంకు మాత్రం రాదు. అయితే ఆమె వచ్చే టైంకే వస్తుంది అనేది ఇప్పటికి కూడా. ఇక్కడ ఇక్కడ పైన అమ్మవారు కూడా గుట్ట పేరు ఏమంటారు? సమ్మక్క గుట్టే అంటాం. ఇప్పుడు సమ్మక్క గుట్ట వేరే, ఈ గుట్ట వేరే. మనం అక్కడ మేడారం తీసుకొచ్చే చిలకల గుట్ట వేరే. అది చిలకల గుట్ట అంటారు, ఇది సమ్మక్క గుట్టే. ఇవన్నీ అక్కడ అదృష్టమైన తర్వాత అప్పటి నుంచే సమ్మక్క గట్టే అంటారు. మా ఊర్లో ఎవరిని చిన్న పిల్లగాని ఎవరిని అడిగినా కదా అదేం గట్ట అని మీరు క్యాజువల్ గా సమ్మక్క గట్టే అంటారు. పెద్ద గట్టి పేరేంటిది అని అడిగితే సమ్మక్క గట్టే అంటారు. ఓకే, సరే. ఇంకొక డౌట్ ఏంటంటే నాకు, సరే ఇప్పుడు మేడారంలో ఇక్కడ నుంచి అక్కడ మేడారం తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ జాతర చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడికి మీరు ఏమైనా చిలకల గుట్టకి ఏమైనా తీసుకొచ్చే వాళ్ళ, అక్కడ అమ్మవారి నుంచి కూడా ఏమైనా తీసుకొచ్చే వాళ్ళ, లేకుంటే ఇప్పుడు అక్కడ జాతర స్టార్ట్ అయినాకనే అక్కడ నుంచి తీసుకెళ్తున్నారా? అమ్మవారు మంచి బండి అండి. అమ్మవారు ఇప్పుడు కొంచెం పవిత్రంగా లేదు, ఇప్పుడు కల్చర్ బట్టి 100%. అయితే అమ్మవారు అప్పుడు బుధ గురువారంలో లోపల ఈ జాతర టైంలో ఈ సమ్మక్క గట్టు నుండి ఒక మన బండి కానీ పడవతోటి పసుపు కలర్ల పున్నమ వెన్నెల్ని ఓవర్టేక్ చేసి ఈ గట్టు మించి వెళ్ళి చిలకల గట్టుకు పోయేది మా పూర్వీకులు చూసింది. అమ్మవారు చూసేది. అయితే ఈ మాఘశుద్ధ పౌర్ణమి అనేది అందరికి తెలిసింది. మాఘశుద్ధ పౌర్ణమి బుధ గురువారం ఈ రోజు అమ్మవారు పోతుంది అనే క్రమంలో అప్పుడు మా పూర్వీకులు కూడా చాలా మంది అమ్మవారికి పోతుంది ఈ రోజు అనే మంచాల మీద కూడా పండని వాళ్ళగా పండకపోయేది. అంటే చాప వేసుకుని నేల మీద పండుకునేది బయట ఇదే ప్రాంతంలో. మా ఇళ్ళల్లో అత్తగోడల మంచం అంటుంది, 2 దిక్కులు ఉంటాయి. అత్తగోడల మంచం చంటి పిల్లల తల్లులు కానీ ఈ వేరే కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కింద పండబెట్టలేము కదా. అయితే ఆ మంచాన్ని తిప్పి ఇట్లా మరీ కింద కాకుండా మరి పైన కాకుండా మామూలు మనం కనుక సారు కుర్చీలో కూర్చుంటే మనం స్టూల్ మీద కూర్చుంటాం. పెద్ద సారు చిన్న, మనం చిన్న కాబట్టి కింద కూర్చుంటాం స్టూల్ మీద. అది మా ఇళ్ళల్లో ఇప్పటికి కూడా మంచాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అప్పటి మంచాలు ఇప్పటికి కూడా మా ఇళ్ళల్లో ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారు పోతుంది కదా అనే భావంతో ఆ రోజు ఇక అదే మీరు పాటిస్తూ వస్తున్నారు. వస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చాలా మంది కనపడతా అంటే అప్పటికొని ఇప్పటికి చాలా కలుషితం అయిపోయింది. పోతుంది కానీ చిలకల గట్టు మీదకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ సమ్మక్క గట్టు నుంచి చిలకల గట్టుకు వెళ్ళిపోతుంది. ఇవాళ దేవుడు ఎవరికొక్కరికి అదృష్టమైన వాళ్ళకి కనపడేది ఇవాళ దేవుడు పోయింది అనేది అన్నట్టు. ఇప్పటికి కూడా ఇవాళ దేవుడు అంటే పున్న వెన్నెల్ని ఓవర్టేక్ చేస్తుంది అంత
కాంతివంతంగా పోతుంది, అంత అంటే కాంతివంతంగా పవిత్రంగా ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. కనిపిస్తుంది, అంత ఒకటి ఎగ్జిస్ట్ పోతుంది అంత. అంటే అందరికి తాలూకా ఉన్నదంటే వెళ్ళిపోతుంది ఇక అంతే. అవునవును అబ్బా తల్లి పోతుందని దండ పెట్టుకుంది అంటే అవునవును మన జన్మ ధన్యమైందని. ఇప్పటికి ఇప్పుడు అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు మేడారంలో మహా పెద్ద జాతర అది. ఒక కొన్ని కోట్ల మంది వస్తారు అక్కడికి, సుమారు 5, 6, 7 కోట్లు చెప్పలేము ఇక నెంబర్ బట్టి, ఒక్కొక్క 2 years ఒకసారి వస్తుంది కాబట్టి మనం మహా కుంభమేళం కూడా అంటూ ఉంటాం ఇక్కడ మన ఖండంలోనే, ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరగా పిలుస్తాం కాబట్టి అక్కడికి మీరు అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో మీరు అక్కడ ఉంటారా, అందులో పాల్గొంటారా? అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు కొంతమంది ఉంటారు, కొన్ని కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు, భారీ ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంటది అక్కడ. అప్పుడు మీరు ఆ క్రమంలో మీరు ఉంటారా అక్కడ? ఉంటాం. ఇప్పుడు మేడారంకి చిరకల గుట్ట నుంచి తీసుకెళ్లే ప్రాంతంలో వెళ్తారా? అవును. అంటే సమ్మక్క పూజారులు మెయిన్ 5గురే సమ్మక్క పూజారులు. సమ్మక్క పూజారులు మీరున్నారు అందులో? ఉన్నాం. ఓకే. చిలకల గట్టు మీద కూడా వెళ్తాం. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో మనకు కూడా రూప్ పార్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అవునవును. ఇక మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ ఇక గట్టు కిందనే ఉంటారు. ఆ క్రమం ఇలా జరుగుతుంది. అది చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, చెప్పకూడదు అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే కొన్ని చెప్పేటి ఉంటాయి. అందుకోసమే నేను ముందే అడుగుతాను, ఎందుకంటే మళ్ళీ లీక్ చేయదు కొన్ని విషయాలు. అమ్మవారికి సంబంధించిన కొన్ని సీక్రెట్ ఉంటేనే బెస్ట్ అది. అట్లా మీరేమన్నా ఆ సందర్భాలు ఏమన్నా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, లేదు అది కొంచెం సీక్రెట్ అనుకుంటే అది మీరు అడిగినప్పుడు అది అడగద్దని చెప్తాం అంతే. అదే అంటున్నా. ఓకే. అట్లా ఈ ముఖ్యంగా సమ్మక్క తల్లి అంటే ఈ ఊరు అంట మనం, సారలమ్మ తల్లి అంటే ఇంకో ఊరు అంట మనం, వేరే ఊరు అంటే ఈ నుంచి అమ్మవారిని తీసుకొస్తారు, సారలమ్మ నుంచి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తీసుకొస్తారు, అట్లా ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు తీసుకొస్తారు. సో ముఖ్యంగా సమ్మక్క తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఉంటారు అంట. అవును. చందవంశులు, సిద్ధబైన వంశులు, కొక్కెర వంశులు, ఈ ముగ్గురు ఇంటి పేర్లు వీళ్ళు ముగ్గురు కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇంకో వేరే ధూపం వేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక చేయటానికి అన్నట్టు. ఇది ఒకరు చేసే పని వాళ్ళే చేయాలి. ఏ కులాస్తులు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఇంకో డౌట్ ఏంటంటే నాకు, అమ్మవారు పెట్టెలో దొరికింది, కనిపించింది, చాలా సంతోషం. అది చందా వంశీకులకు సంబంధించి మీ సొంత నాన్న వాళ్ళకి ఎవరు దొరికిందా, లేకుంటే మీ అన్నదమ్ముల పిల్లలకి వాళ్ళకి ఏమన్నా కనిపించడం? సొంత మా నాన్న సొంత మీ పరమయ్య దీంట్లో మీద రాసి ఉన్నదండి. ఈయన జాతర జరిపించింది. దీనికి ఇప్పుడు కోర్టు కూడా, మీరు కోర్టు కాయిదాలు కూడా దాంట్లో కూడా కోర్టు మెడిసిన్ చేసింది దేవత ద్వారా అని. అవును. అంటే ఫౌండర్స్ అన్నట్టు. అవునా, ఫౌండర్స్ అంటే ఇప్పుడు అందరినీ దాంట్లో కలిపేసి టెంపుల్ కచ్చార్స్ పూజారులు అంటారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎండోమెంట్ అంటారు. ఎండోమెంట్ చేసే పని అప్పుడు ఈయన నడిపించింది అన్నట్టు. ఓకే ఓకే డన్. ఈ విలేజ్ కి సంబంధించి కూడా మీ పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మీకు ఇప్పటికీ ఈ జాతర చూడబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు స్వయంగా చూడబట్టి? ఇప్పుడు జాతర స్వయంగా అంటే ఇప్పుడు నుంచి చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ జాతర జరిగిన క్రమంలో అప్పుడు బంగారు వెండి నాణ్యాలు అదే కాలం అనేది మీకు అదే. ఇప్పుడు ఉండీలు పెట్టిండ్రు, అప్పుడు అడారం అనేది దేవుని. సరే అప్పుడు లోక యుగం, రాతి యుగం అనేది ఇట్లా క్రమం. అవును. ఇంకోటి, అమ్మవారికి మనం బెల్లాన్ని బంగారంగా పిలుస్తుంటాం, అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి మనం ప్రసాదంగా కూడా అమ్మవారికి బంగారం అంటాం. లైక్ బెల్లంని మనం బంగారం అంటాం, ఇస్తాం కాబట్టి. ఎందుకో బంగారానికి అమ్మవారికి ఎలా వచ్చింది అట్లా, అమ్మవారికి ఆ బెల్లాన్ని బంగారం అని ఎందుకు అట్లా పిలుస్తారు? ఏంటి ఈ ఇష్యూ ఏంటి, ఈ చరిత్ర ఏంటి? అవునవును, మంచి ప్రశ్న ఇది కూడా. అంటే పగిడిద్దారు, అంటే పగిడి అంటే బంగారం. ఓకే ఓకే. సమ్మక్క భర్త. ఓకే. సమ్మక్క భర్త బంగారు రూపంలో ఉంటారు కాబట్టి అది మనము నిలువెత్తు బంగారం పెట్టు అంటే స్వచ్ఛమైన బంగారం పెట్టలేదు. ఈ బెల్లం అనేది బంగారు రూపంలో ఎర్రగా ఉంటది కాబట్టి. అవును, సేమ్ అట్లే ఉంటది. అవును. దీని పగిడిద్దరాజు రూపంలో ఉంటది కాబట్టి అమ్మవారికి ఎక్కువ, అమ్మవారికి హస్బెండ్ అంటే ఇష్టం కాబట్టి అమ్మవారి హస్బెండ్ అమ్మవారికే గిఫ్ట్ గా అది ఆమె కోరుకున్నది. ఆ బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం ఇవ్వలేదు కాబట్టి ఇది బంగారు రూపంలో అట్లా అమ్మవారికి అలా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి మీ జాతర చూసారని చెప్పి ఎందుకు అడిగిన ఈ ప్రశ్న అంటే,
అప్పుడు ఒక వర్షన్ ఉంటది, ఇప్పుడు ఒక వర్షన్ ఉంటది. జనరేషన్ మారుతుంది, తరం మారుతుంది, కావాల్సిన ఏర్పాట్లన్నీ అప్డేట్ అవుతున్నాయి. ఒకప్పుడు 50 రూపాయలు అయిపోయేది, తర్వాత 100, తర్వాత ఇప్పుడు 10 లక్షలు, ఇప్పుడు ఏకంగా కోట్ల మీద నడుస్తుంది. మీరు అన్నట్టు అప్పుడు అమ్మవారి గద్దెలు మేడారంలో కూడా మట్టి గద్దెలే. అది ఎంత ఎడెలుపు, ఎన్ని ఫీట్ల ఎడెలుపు అనేది అప్పుడు ఇప్పుడు అయింది. కానీ అప్పుడు గడిగోయలు తగ్గ తాటి వేసిండు. పాత మ్యాప్ పోతే అవన్నీ మీకు కనపడతాయి. అట్లా ఉండే అన్నట్టు. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండదు అనేది కనపడుతుంది. అవును. అదే అప్పుడు ఆమె ఎడెలుపు ఎంత ఉండే, మ్యాప్ ఎంత ఉండే, గద్దెలు ఎంత ఉండే అనేది కూడా మా దగ్గర అది కూడా రాసి ఉన్నది. అందుకే అడిగినా నేను. ఎందుకు అడిగినా అంటే ఇది చాలా డిఫరెన్స్. అంటే తరం మారుతున్న కొద్దీ, జనరేషన్ మారుతున్న కొద్దీ అన్ని మారుతూ ఉన్నాయి. అన్ని మారుతున్నాయి, రోడ్లు అన్ని విషయంగా మారుతున్నాయి. కాబట్టి మీరు అనుకున్నారా ఎప్పటికైనా మేడారం అనేది మహాకుంభమేళం అవుతుంది, ఇన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తారు, దర్శనం చేసుకుంటారు, ఇంత పెద్దగా ఈ యొక్క పండుగని యావత్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి జరుపుకుంటారు అని చెప్పి అనుకున్నారా మీరు ఎప్పుడైనా? అనుకోలేదు కదా, అనుకోలేదు ఇంత పెద్దగా అవుతుంది అంటే. ఇప్పుడు అప్పుడు పూర్వీకులు మా చందపరమలో జాతర జరిపించినప్పుడు అమ్మవారికి ఈ జాతర జరిపించడానికి కుంకుమ కానీ, మేకలకు కానీ, పిట్ర మసలేట్లకు కానీ, డోలి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఈయనే భరించేది. ఇంత పెద్దగా అవుతుంది, ఇప్పుడు కోట్లలోకి ఎదిగింది అమ్మవారికి. అయితే ఇంత పెద్దగా అవుతుంది ఆయన కూడా ఊహించలేదు. అది కానీ జాతర అయితే జరిపించాలి. కరువు కాటకాలు వచ్చినా ఏమొచ్చినా కానీ జాతర జరిపించాలని క్రమంలో ఈయన కూడా అప్పు తెచ్చి జాతర జరిపించి, అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. జాతరని ఆపొద్దు అనే ఒక సంకల్పంతో కొందరి దగ్గర అప్పు తీసుకుని వచ్చి కూడా జాతర జరిపిన కాగితం కూడా, ఇంకోటి కూడా అప్పు తెచ్చిన కాగితం మా దగ్గర. అప్పట్లో జాతర ఆపొద్దు, ఒకటేమో మార్చుకున్నది, ఒకటేమో అప్పు తెచ్చి. ఈ అప్పే మీకు పెద్ద బాధగా మారిందని చెప్పి నేను విన్నా. అవునండి, బాధగా. వాస్తవేనా? అవును, వాస్తవం. ఈ అప్పు తెచ్చిన క్రమంలో అప్పు కట్టని ఏడలా ఈ లక్ష్మణరావు అనే అతను నాకి అంటే కట్టని ఏడల ఏం చేసిందంటే, జాతరను ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు చేసుకో, అప్పు తీరే వర్షం అనే క్రమంలో ఆయనకి అట్లా ఉపజెప్పిండు. మనంగా భూమిని కౌలుకి ఇచ్చినట్టు అట్లా ఆయనకి ఇవ్వడంతో చేసుకున్నాడు. చేసిన క్రమంలో ఆ జాతర దేవుడి నాది, జాతర నాది అనే ఆదాయం వస్తుంది కదా అనే క్రమంలో ఆయన జాతరని ఆక్రమించుకున్నాడు. జాతర మొత్తాన్ని ఆక్రమించుకున్న క్రమంలో మా ఊరు అప్పుడు కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించి జిల్లా కోర్టు నుండి మాకు తీర్పు వచ్చింది. అక్కడ నుండి ఇంకా బాగా అనుకూలమైనట్టు హైకోర్టు నుండి కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అమ్మవారు ఉంది మీ వైపు. కాకపోతే అప్పుడు మా పూర్వీకులు, ఇప్పుడు వెహికల్ మీద పోతాను, అప్పుడు ఓరుగల్లు అనేది పట్నం అనేది మా పూర్వీకులు, పట్నం అనేది ఎటుపోతాను పట్నం. అప్పుడు ఇక గుర్రం మీదనే పోయి వచ్చేదాడు. అప్పుడు పోయేది కానీ గుర్రాల మీద పోయేది, గుర్రాలు చూసే ఉంటారు మేబీ, మాకెప్పుడు కనిపిస్తుంటే గుర్రాలు, కానీ పోయేదని చెప్పేది. కానీ గుర్రాలు ఉండేది వీళ్ళకు, గుర్రాల మీద పోయేది కానీ. కాకపోతే ఇది మాత్రం కానీ సొంతంగానే ఏమన్నా బస్సు చేసినా కానీ ఓన్గానే అన్నట్టు. కొంచెం అప్పుడు నియతిగా ఉండేది అమ్మవారు. వీళ్ళు కూడా మనుషులు కూడా. ఇంకొకటి అమ్మవారికి ప్రసాదం, ముఖ్యంగా అక్కడికి వెళ్ళే భక్తులందరూ నాన్ వెజ్ తో పాటు కూడా తాగుతూ ఉంటారు, అమ్మవారికి సాకపోస్తూ ఉంటారు, కోడిలను లేపి చేస్తూ ఉంటారు. లైక్ ఇవన్నీ అమ్మవారికి చెప్పిందా అంటే ప్రసాదం నాకు ఇట్లా స్వీకరిస్తా అని చెప్పి? ఎందుకంటే కొంతమంది అమ్మవార్లకి నాన్ వెజ్ అలాంటివి పడేవి కాబట్టి అట్లా అంటున్నాను. ఇప్పుడు 30 కోట్ల అక్షయ జనాలు చనిపోయిన తర్వాతనే రక్తం ఏర్లు అయిపోయిన తర్వాత ఒక మహాశక్తి కాబట్టి అప్పుడే ఈ ఆకలి అనేది తీరుస్తుంది. ఇప్పుడు ద్రౌపది కూడా అంతే. ఆ మహాభారతం ఏంటంటే కురుక్షేత్రంలో అది ఆమె ఆకలి తీరుస్తుంది. నేను అన్నట్టు ఈమాది కూడా అదే రూపంలో. ఇప్పుడు మనం కోట్లాది జనం వస్తారు, ఈ ఆటలు తోటలు 100% ఈమాది ఆ రూపాన తీరుతుంది. ఓకే, సో మొత్తానికి అయితే అదృష్టవంతులు
మీ ముత్తాతలు అమ్మవారిని ఇక్కడ ఇదే ప్రదేశంలో ఉండేవి, ఇదే ప్రదేశంలో తిరిగారు. ఆ ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గరనే ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే ప్రేక్షకులకి మీ తరఫు నుంచి? ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పలేరు కాబట్టి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మీ సమ్మక్క వంశం తల్లి yes. పుట్టుపురం చందావంశులం, కోట్లాది మంది కోటి భక్తులకి నా సమ్మక్క తల్లి దీవెనలతోటి అందరికీ నేను శరణార్థి. సూపర్. అమ్మవారిని దర్శించుకుంటే కోటి వరాల తల్లి, ఆమె కోరుకున్న వారికి కొంగు బంగారం నిలుస్తుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఏది కావాలన్న వాళ్ళకి ఇంతమంది కోట్ల మంది అందులో కానుకలు రూపాయలు వేస్తానంటే వాళ్ళ ఆపత్తి తీరినప్పుడే అబ్బాయి నాకు ఆపత్తి తీరిందంటేనే వాళ్ళు కానుకలు ఆ మొక్కులు తీరినప్పుడు వస్తూ ఉంటారు. అట్లా వస్తూ 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 అని కోట్ల మంది వచ్చి స్టార్ట్ చేసారు. కొంతమంది నా తాలిస్తానని, కొంతమంది నా నిలువెత్తు బంగారం ఇస్తానని, యాటన్ కోస్తాని, మేకన్ కోస్తా అని చెప్పి రకరకాలుగా మొక్కుంటారు అలా. ఓకే. సో ఇంకొకటి అంకుల్, లైక్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నారు, పవిత్రంగా అమ్మవారిని మీరు చూసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా అంటారు అమ్మవారు కొంతమంది శాంతి లేదు, అమ్మవారు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. లైక్ అమ్మవారు బాధపడితే ఊరికి మంచిది కాదు అని చెప్పి కూడా గ్రామ దేవతలు కానీ కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు ఎప్పుడైనా మీ కళ్ళలకు రావడం కానీ, సో ఇలా జరుగుతున్నాయి, ఇలా నన్ను జరిపించండి, ఇలా అని చెప్పి ఎప్పుడైనా మీ పర్సనల్ గా అంటున్నాను నేను, అట్లాంటి మీకు సంబంధించిన ఫ్యామిలీలో మీ వైఫ్ కి కానీ ఇట్లా మీకు సంబంధించిన అట్లా ఒక పులి రూపంలో ఏదో ఒక చిల్ల పాప రూపంలో, అంటే ప్రత్యేకంగా ఆమె రూపం కనపడదు. లేకపోతే మన ముత్తైదులు పెద్ద బొట్టు పెట్టుకొని అలాంటి రూపంలో వస్తుంది. ఆ రూపంలో మేము అనుకున్నాం ఇవాళ సమ్మక్క తల్లి ఈ రూపం ఇవాళ కనపడ్డది. ఆపద సంపద ఉంటే అట్లా ఆ రూపం వచ్చి మాకు ఇట్లా మాకు కూడా ఏదైనా ఆపద అయితే ఆమెది ఆ కుంగు బంగారంతో తీసుకుపోతాం, బొట్టు పెట్టుకొని. కాకపోతే నిప్పుల మీద వేసుకోపోతాం. గాలి దూలి ఎలా అన్నాయా కానీ అట్లా నయం అవుతాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మవారిని గద్దె మీద ప్రశ్న చేసినప్పుడు అమ్మవారి కూడా కంక మనం తీసుకొస్తాం. అది చాలా మంది భక్తులు ఆకుని తీసుకుపోయి వాళ్ళు చాలా పవిత్రంగా రాసుకుంటారు. అది కూడా చాలా మందికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. గోరెడంత బంగారం కావాలంటే అది దొరకదు. అవునవును. సరే, మీరు ఇన్ని సంవత్సరాలు చూసారు కాబట్టి ఇప్పుడు 2026 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా సీతక్క గారు కూడా మంత్రి అయిన తర్వాత కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఆ గద్దెలు కూడా డెవలప్ చేసారు. అంటే శిల్పులతో చెక్కి మరి 700 రకాలకు సంబంధించిన ఆ శిల్పి చెక్కడాలు కూడా అక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్ రోడ్ అంతా డెవలప్మెంట్ చేసారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలు మీ ఇన్ని రోజులు అనుకున్నాం ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు అన్ని టెంపుల్స్ డెవలప్ అవుతున్నాయి అని మేము అనుకున్నాం. ఇది ఆసియాఖండం వల్ల అతిపెద్ద జాతర. ఇక ఇది కూడా రూపురేఖలు మార్చేవాళ్ళు దొరకరా అనుకున్నాం. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రేర్ల, సీతక్క మంత్రి వర్యులు ప్రేర్ల నియోజకవర్గంలో నాకు కావాలనే భావనతోటి, పట్టుదలతోటి ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సమ్మక్క తల్లిని ప్రత్యేకంగా తీసుకొని అంత అద్భుతంగా ఇది ఒక పూజార్లతోటి గిరిజనులకు దేవత కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్ట్ అంటే ఆ శిల్పిలు కూడా అలా చెక్కిరా చాలా రోజులు అధ్యయనం చేసి ఏమేమి పెడితే బాగుంటది అనే దాని మీద అధ్యయనం చేసి అవన్నీ పెట్టడం జరిగింది. సంతోషంగా అనిపిస్తుందా? బాగానే ఉంటుంది. ఇప్పుడు దాని మీద కూడా కొంతమందికి అర్థం కాదు. ఒక్కొక్క బొమ్మకి ఒక అర్థం ఉంటుంది. 100% అంటే చూడటానికి ఏంటి అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు బొట్లు ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర అమ్మవారికి 5 బొట్లు ఉంటాయి. అక్కడ కూడా 5 బొట్లు ఉంటాయి. అంటే మా ద్వారానికి అంటే బండాని గోత్రికానికి మాది బండాని గోత్రికం. అమ్మవారు కూడా బండాని గోత్రికం సంబంధించింది కాబట్టి 5 బొట్లు ఉంటాయి. ఇంకోరి దగ్గర 3వ బొట్టు వాళ్ళు పూజ చేస్తారు. 3 బొట్లు ఉంటాయి. దూరాలకు అట్లా చాలా మంది తెలియదు. ఓకే. అంటే 10 సంవత్సరాలు మీరు చూసారు జాతర? చూసాము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాము. ఎట్లా అనిపించింది అప్పుడు
వాస్తవంగా చెప్పాలి అప్పటికిప్పుడు ఏమనిపిస్తుంది డిఫరెన్స్? అప్పటికున్న ఇప్పటికి చాలా డెవలప్ అనేది బాగైంది. ఒకప్పుడు కూడా జంపన్న వాగుని దాటడానికి మామూలు ఇసుక బస్తాలు వేసి అవునవును, మన భక్తులు చాలా ఇబ్బంది పడేది. 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్ల కార్లు పార్కింగ్ ఆపి నడుచుకుంటూ నడుచుకుంటూ పోయేది. దుబ్బ రోడ్లు, ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా అయినాయి. అన్ని ఈ సమ్మక్క తల్లి దయ వల్ల ప్రతి గవర్నమెంట్ కూడా దీనికి కోట్లాది రూపాయలు పెట్టి భక్తుల సహాయార్థం రకరకాలుగా రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ జంపన్న వాగు మీద బ్రిడ్జి అప్పుడు టీడీపీ చంద్రబాబు ప్రేర్ల కట్టించిండు. భక్తులకు ఇప్పుడు కూడా మంచిగా పోవటానికి రావడానికి బాగుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడేది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదే మన వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తే ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మన ఈ వీడియో మన ఇంటర్వ్యూ సమక్షంలో? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన కూడా మంచి పట్టుదలతోటి ఇంత మంచి ఎప్పటికీ ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉండిపోయే రీతిలో ఆయన దాని ముందుండి చేస్తుండు కాబట్టి ఆయన పేరు కూడా ఆయన చరిత్రలో ఉంటది. ఆయన కూడా మా సమ్మక్క పూజార్ల తరపున ఆయనకి అమ్మవారి కృతజ్ఞతలు బాగా ఉండాలి అనేది ఆయనకి కోరుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చరిత్ర, తెలియని చరిత్ర, చాలా మందికి కూడా డౌట్స్ ఉండే అన్ని క్లారిఫై చేసిర్రు. సో మీరు హ్యాపీగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే చూసిండ్రు కాబట్టి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇక్కడ కూడా జాతర జరిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు మేడారమల్ అంటే కోట్లాది భక్తులల్లో కొంచెం మీడియాని కూడా ఎంటర్ కాని పరిస్థితి ఉంటది. ఎంత ఇబ్బంది పడి లోనికి పోయి తీసుకురావాలి. ఇప్పుడు ఈ రోజు నేతో పాటు మా టీం కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, తప్పవి చూస్తున్నాం. ప్రతి టీము గెలుస్తా ఉంటది. అవునా, మస్తు ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకి రావడానికి పోవడానికి. మేము కూడా అప్పుడప్పుడు కొంతమంది మీడియా వాళ్ళకి దొరకనే బిజీలు ఉంటుంది. అదృష్టం మీరు దొరికిరు మాకు. టైం అయిపోయినా కూడా నైట్ టైం లో కూడా మాకు ఇస్తున్న ఇంటర్వ్యూ మేడారంలో ఇంత దొరకం. చాలా మంది కలుస్తాం కానీ కొంచెం టైం అయితే దొరకదు. మీకుంటలే మనసుకి ఇవ్వాలని చెప్పి. సరే, మన దగ్గరకు వచ్చినాను కానీ సిచ్యువేషన్ ఇక మనం ఏం చేయలేము. ఇక సందర్భం అలాంటిది వస్తుంది. అక్కడ ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని సందర్భం. జాతరలు అంటే కొంచెం బిజీ ఇంకో అమ్మవారికి పూజా కార్యక్రమాలకు వెళ్ళాలన్నమాట. అవునా, ఒక దాని తర్వాత ఒకటి తర్వాత కార్యక్రమాలకు వెళ్ళవాలి కాబట్టి కొంచెం కలవలేకపోతున్నాం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.